హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. మరి సినీ రంగానికి సంబంధించి ఎప్పటి నుంచో కూడా అటు సినీ రంగంలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆయనంతటి గొప్ప స్థాయి సంపాదించుకున్న వాళ్ళలో చాలా తక్కువ మంది ఉన్నప్పటికీ అందులో మొట్టమొదటిగా గుర్తొచ్చేది నందమూరి బాలకృష్ణ. అయితే ఆయన ఎన్నో సినిమాలు చేసినప్పటికీ 109 సినిమాలకి సంబంధించి ఆయనైతే నటించడం జరిగింది. ఇక ఆయన సినిమా కెరియర్ కూడా అద్భుతంగా ఉంటుంది. మరి ఈ సినిమా కెరియర్కి సంబంధించి అదేవిధంగా ఇప్పుడు 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని గోల్డెన్ జూబ్లీ కార్యక్రమాన్ని అయితే ఆయన చేసినప్పుడు ఆయనకు సంబంధించిన ఫ్యాన్స్ అదేవిధంగా పొలిటికల్ రంగాల నుంచి అటు సినీ ప్రముఖులలో కూడా ఎంతోమంది దీనికి హాజరవ్వడం జరిగింది. ఇక దీంట్లోనే అటు చిరంజీవి మాట్లాడుతూ ఆయన ఇందిరా సినిమా చేయడానికి ఆదర్శంగా నేను తీసుకున్న మూవీ సమరసింహారెడ్డి అని. ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం అని, ఆ సినిమా చూసిన తర్వాత నేను ఇందిరా సినిమా చేశానని, దానికి సంబంధించి ఫ్యూచర్లో ఖచ్చితంగా మీతోని నేను ఒక యాక్షన్ బ్యాక్ మూవీలో నటించాలనుకుంటున్నానని ఆయన చెప్పిన వ్యాఖ్యలు ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్గా మారాయి. ఎందుకంటే ఒకానొక టైంలో నందమూరి వర్సెస్ మెగా ఫ్యామిలీ అనే విధంగా కూడా నడిచిన క్రమంలో ప్రజెంట్ వీరిద్దరూ అటు మెగా ఫ్యామిలీ మరియు నందమూరి ఫ్యామిలీ కలిసి ఇలా అన్యోన్యంగా ఉండడము, అదేవిధంగా అటు బాలకృష్ణ మరియు చిరంజీవి ఇద్దరూ కూడా ఒకే స్టేజ్ పైన ఇంత జోవియల్గా కనిపించడంతో ప్రజెంట్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు అనుకోవచ్చు.